హలో హాయ్ అండి, అందరికి ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను, మీరు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే సమ్మర్ హాలిడేస్ కి అని చెప్పేసి అమ్మ వాళ్ళ ఊరైతే వెళ్తున్నానండి. సమ్మర్ హాలిడేస్ అనే కాదు, అమ్మ వాళ్ళ ఊర్లోనే పెద్దమ్మూరు సంబరాలకు అయితే వెళ్తున్నామండి. ఈ సంబరాలు వచ్చేసి 18 సంవత్సరాలు అవుతుందండి నేను చూసి. అంటే మధ్యలో కూడా చేశారు, అప్పుడైతే మేము వెళ్ళలేదు. ఇదే మళ్ళీ వెళ్ళడం. అప్పుడు నేనైతే చిన్న పిల్లని, మా అమ్మమ్మ గారు ఆ పండగలోనే చనిపోయారు. అప్పుడు ఆ పండగ అయితే ఆగిపోయింది. ఇప్పుడైతే చేస్తున్నారు. దాన్ని చూడడానికైతే మా ఫ్యామిలీ మొత్తం అంతా వెళ్ళామండి. అలాగనే అలాగే చాలా మంది ఫ్యామిలీస్ తో కూడా వచ్చారండి ఈ పండుగ చూడడానికి. ఇంకా మేమైతే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే రీచ్ అయిపోయామండి. అంటే ఈవినింగ్ బయలుదేరాము 3:30కి. ఇంటికి వచ్చినప్పటికైతే 7:30 అయితే అయిపోయింది. ఇంక మేము జర్నీ చేసి బాగా అలసిపోయామండి. కాసేపు భోంచేసి చేసి అయితే కూర్చున్నాము. అలాగే మా మరదలు అయితే వైజాగ్ నుంచి అయితే కొన్ని గాజు ఐటమ్స్ అయితే తెచ్చింది. అంటే అమ్మ వాళ్ళ ఇంట్లోనైతే సామాన్లు ఎక్కువగా ఏమి పెట్టలేదు, పాడైపోతాయి అని చెప్పేసి తెచ్చిన సామాన్లన్నీ క్లీన్ చేసి కబోర్డ్ లో అయితే బాగా రెడీ చేసి పెట్టేశానండి. చాలా బాగా సర్దాను. ఒకసారి మీరే చూడండి ఎంత బాగా సర్దాను. లుక్ అయితే ఇలా వచ్చింది. ఇంకా మా అక్క వాళ్ళ పిల్లలు వైజాగ్ నుంచి అయితే నైట్ అయితే 10 o'clock వచ్చారు ఇంటికి. భోంచేసి వాళ్ళు కూడా పడుకుండిపోయారు. పల్లెటూరులో చాలా ఎర్లీగానే నైట్ పడుకునిపోతారు. అలాగే మార్నింగ్ కూడా తొందరగానే లేచిపోతారండి. నాకైతే 4:30కి అయితే లేపేశారు. ఇంకా ఇంట్లో పని అంతా పూర్తి చేసుకొని క్లీనింగ్లు అన్ని అయ్యి మా టిఫిన్లు అయ్యి మా ఇంటి దగ్గర అయితే సూపర్ మార్కెట్ ఏదో ఓపెనింగ్ అయ్యిందంట. అక్కడికైతే వెళ్ళాము. సూపర్ మార్కెట్ అంటే పెద్దగా నేను ఎక్స్పెక్ట్ చేశాను, కానీ అక్కడ ఏమీ లేదు, చిన్న షాపే ఉంది. కానీ పల్లెటూరులో ఇలా షాప్ ఉండడం చాలా ఉపయోగం అండి. ఎందుకంటే పల్లెటూరులను ఎక్కువగా షాపులు ఏమి ఉండవు. మా ఊర్లోనైతే నేను ఉన్నటప్పటికైతే షాపులు ఏమి లేవు, ఎక్కడో ఒక దగ్గరే ఉండేది. ఇప్పుడు ఇది పెట్టడము అందరికీ అందుబాటులోనూ అన్ని దొరుకుతాయి. ఇక్కడ అన్ని సామాన్లు కూడా ఉన్నాయి. అలాగే అమ్మ వాళ్ళు అయితే పండగకైతే చాలా మందికి భోజనాలకు అయితే చెప్పారండి. మరి దానికోసం కావాల్సిన ఐటమ్స్ అయితే ఈ షాప్ లో అయితే తీసుకొని ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇచ్చిన సామాన్లన్నీ సర్దేసి ఇంకా నెక్స్ట్ రోజుకి ఏమేమి కావాలో ఏమేమి వండాలో అని చెప్పేసి అమ్మ అక్క వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు. అంటే ఇంతమందికి భోజనానికి చెప్పాము కదా, ఏమేమి వండాలో అని చెప్పేసి. భోజనాలు వండడానికి అయితే వేరే వాళ్ళని ఎవరన్నా సెట్ చేస్తారు అనుకున్నామండి, కానీ అవ్వలేదు. ఎందుకంటే ఊరంతా పండగ కదా, చాలా మంది అయితే బుక్ చేసుకున్నారంట వంట మనిషిని. మేమే వండి ఇంకా నెక్స్ట్ రోజు వంట వచ్చేసి మా నలుగురం అయితే చేసేసామండి. మా మరదలు, నేను, మా అక్కలిద్దరు. మా అక్క అయితే బిర్యానీ వండింది, మా చిన్నక్క, మా పెద్ద అక్క వచ్చేసి చికెన్ అయితే వండింది. నేనైతే అన్ని కట్ చేసి ఇచ్చేసాను, కాయగూరలన్నీ కట్ చేసేసాను. ఇంకా రెడీ చేసేస్తున్నారు, ఒక్కొక్కటిగా సిద్ధం చేసేస్తున్నారు. ఎందుకంటే వచ్చేసి భోజనం అయినా టిఫిన్ అయినా ఎర్లీగా చేసేస్తారండి. అందుకని చెప్పేసి మేము 4:30కి మార్నింగ్ లేచి ఇవన్నీ సిద్ధం చేసుకున్నాము. అంటే నైట్ కట్ చేద్దాం అనుకున్నాం కదా, నైట్ కట్ చేసుకుంటే పాడైపోతాయి అని చెప్పేసి కట్ చేయలేదు. అందుకని చెప్పేసి మార్నింగ్ అన్ని చేసేసుకున్నాము. మేము వంట చేసినప్పటికైతే 10కి అయితే అయిపోయింది. ఇంకా మా ఇంటి పైన వచ్చేసి టెంట్ అయితే వేసుకున్నామండి. చుట్టుపక్కల కూడా అందరూ టెంట్ వేసుకుంటారు, ఎందుకంటే ఊరంతా పండుగ చేసుకుంటారు కదా, అందరూ భోజనానికి అయితే చుట్టాలను పిలుచుకుంటారు. అలాగే టెంట్ ఎందుకు వేసామంటే ఎండలు అయితే ఎక్కువగా ఉన్నాయి కదండి, వచ్చిన వాళ్ళకి ఏది ఇబ్బంది ఉండకూడదు అని చెప్పేసి టెంట్ అయితే మా అమ్మ వాళ్ళు అయితే ఇచ్చేసారు. ఇంకా మేము అందరం వంట లోపల చేస్తూ ఉన్నాము. బయటనైతే మంచిగా హడావిడైతే స్టార్ట్ అయ్యిందని చెప్పేసి మేము అందరము బయటకు వచ్చేసాము. ఇంకేముందండి, మా వీధిలో జనాలు అయితే వేషాలు వేసేసి ఇంటింటికి వెళ్తారు. ఇంకా ఈ వేషం వేసిన వాళ్ళు అయితే మా చుట్టాలేనండి. అలాగే ఇంకా ఇలా వేషాలు వేసిన వాళ్ళందరూ ఇంటింటికి అయితే తిరుగుతారు. తిరిగి ఇంట్లోనైతే హడావిడిగా చేస్తారు. ఇంకా మా బావాలందరూ బయటనైతే మా బావాలందరూ చల్లగాలి కోసం బయటనైతే కూర్చున్నారు. ఇంకా వీళ్ళు వచ్చేసి హడావిడైతే చేశారు. ఇంకా నేను కూడా వంట చేసిన దాన్ని బయటకైతే వచ్చేసి నేను చూస్తూ ఉండిపోయాను. నాకేంటో అలా చూడాలనిపించింది. చూసారు కదా ఎంత హడావిడిగా పండుగ అయితే స్టార్ట్ అయిపోయిందో. మొదటి రోజే ఎంత బాగా స్టార్ట్ అయిందండి. ఇంకా నెక్స్ట్ రోజు అయితే చాలా బాగా జరిగింది. అది కూడా మీకు పాటుగా చూపిస్తాను. ఇంకా పిలిచిన వాళ్ళు అయితే చుట్టాలందరూ భోజనానికి అయితే వచ్చేసారు. మేము కూడా కలిసి వాళ్ళతో భోజనం చేసాము. వచ్చిన వాళ్ళకి అలాగే భోజనం వడ్డించాము. ఇంకా ఎవరు కూడా భోజనం బాగాలేదని చెప్పలేదు, అందరు కూడా మా భోజనం నచ్చిందని చెప్పారు. ఆ మాట వింటే చాలండి, మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. అందులోనూ మా అక్క అయితే హ్యాపీగా ఫీల్ అయింది. మా పెద్దక్క చాలా బాగా వంటలు అయితే చేస్తారు. ఇంకా భోంచేసి బయటనైతే కాసేపు కూర్చున్నామండి. ఇంకా మా మేనల్లుడు అయితే వచ్చేసాడు మా దగ్గర డైరెక్టర్ గా. నిజంగా వాడిని పోల్చుకోలేకపోయాము. వాడైతే రాముడు వేషం వేశాడు. రాముడు, లక్ష్మణుడు, సీత వాళ్ళ టీం అయితే వేశారు వేషాలు. అలాగే మా ఇంటికి అయితే వచ్చారు. మా పిల్లలు అయితే జడిసిపోయారు. వాడి దుక్కు చూసి చూడండి ఎలా జడిసిపోయారో.
కాసేపు అలా వచ్చాడో లేదో కానీ మా పిల్లలు అయితే బాగా భయపెట్టించేసాడండి. ఇంకా మా లూసీ అయితే మంచం కిందకి అయితే దూరిపోయింది. దానికి డప్పుల సౌండ్ అంటే చాలా భయం. ఇంకా వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వస్తూనే ఉన్నారండి. మేము ఫస్ట్ రోజు పండగ వచ్చేసి ఇలా సరదాగా గడిచిపోయిందండి. మరి నెక్స్ట్ డే అమ్మవారి పండగ అయితే చేశారండి. ఆ వీడియో కూడా మీకు పెడతాను. చాలా బాగా చేశారు. మరి అంతవరకు ఉంటాను. మరి మీ ఇస్మత్ దేవి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.